అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు గర్ల్ మల్లు ఫ్యామిలీకి మీ అందరికీ స్వాగతం. యాక్చువల్లీ ఈరోజు వీడియో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, నేను ఒక హోమ్ టూర్ వీడియో చేశాను కదా. హోమ్ టూర్ వీడియో చేసినప్పుడు మా మంచం కొంచెం ఇటు సైడ్ ఉండేది. నేను నుంచొని మాట్లాడుతున్నాను చూడండి, అటువైపు ఉండేది. మనకి కొంచెం చేంజెస్ చేద్దాం కదా అని చెప్పేసి మంచం ఇలా తిప్పేసిన తర్వాత చూసారు కదా, మొత్తం గెత్తరగా ఉంది. నేను అనుకుంటున్నాను కొంచెం రూమ్ని కొంచెం డెకరేట్ చేద్దాం అలా అనుకుంటున్నాను. ఏమవుతుందని తెలీదు, నా ఎక్స్పెక్టేషన్లో కొంచెం సింపుల్గా చేసేద్దామనే ఉంది. అప్పుడు తప్పకుండా నా వీడియో మొత్తం క్రెడిట్ చేసేసుకొని వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ అలా చేయకండి, నేను చాలా కష్టపడి వీడియోస్ అన్ని తీస్తున్నాను. ప్లీజ్ అలా చేయకుండా వెళ్ళిపోకండి, ఓకేనా? అప్పుడు మనకి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రూమ్ ఎలా ఉంది, క్లీన్ చేయకముందు రూమ్ ఎలా ఉందని చెప్పి చూపించేస్తాను మీకు. తర్వాత రూమ్ ఎలా ఉందని చెప్తాను. మొత్తం ఎక్కడ బట్టలు ఎక్కడ మొత్తం ఇటువైపు తిప్పేసాను కదా మంచం, అందుకోసం అని చెప్పేసి. ముందు ఇక్కడ ఉంది కదా, ఈ కార్నర్ నుంచి ఇలా ఉండేది, ఇలా స్ట్రైట్ ఉండేది అనమాట. నేనేం చేశాను, కొంచెం చేంజ్ ఉండాలని చెప్పి ఇటువైపు మార్చేసాను. నేను ఒక్కదాన్నే చేశానండి, చాలా కష్టపడి చేశాను. యాక్చువల్గా అవ్వలేదు, ఒక హాఫ్ డే అనుకుంటే దీన్ని కొంచెం జరుపుకుంటూ చేశాను. యాక్చువల్లీ మా అత్తగారు అయితే అసలు వద్దని చెప్పేశారు, చెయ్యొద్దు ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి, అమ్మాయిలు ఇంత వెయిట్ అలా చేయకూడదని. కానీ నాకు కొంచెం కంగారు ఎక్కువలేండి, అందుకని చెప్పేసి నేనే మొత్తం తిప్పేశాను స్లోలీ. అప్పుడు ఇక్కడ చూసారా, ఇవన్నీ నాకు నైట్ టైం పడుకునేటప్పుడు తినడానికి బాగా అలవాటు. అప్పుడు ఇవన్నీ చాలా ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ ఫోన్ వైర్స్ అండ్ కెమెరా మొత్తం చాలా ఉన్నాయి. ఫ్రూట్స్, నాకు బుక్లో రాయడానికి అలవాటు ఉంది. బుక్లో రాసుకుంటాను, ఏదన్నా ఉంది అనుకుంటే అక్కడ బుక్ ఇక్కడ బుక్ ఇవన్నీ రాసుకోవడానికి పెట్టాను. రూమ్ అయితే ఇలా చేసేసాను. ఇవన్నీ ఒక్కోసారి బయటికి వెళ్ళి వచ్చి ఇప్పేస్తాను కదా బట్టలు ఇక్కడ పెట్టేశాను. దీనికి కూడా ఈ వెనకతలు కూడా ఉంది, తలుపు వెనకతలు కూడా ఉన్నాయి. ఇలాగా ప్రజెంట్ రూమ్ అయితే ఇలా ఉంది. నేను ఏం చేస్తానంటే, వాషింగ్కి ఏదైనా డ్రెస్ ఉందేమో చూస్తాను. వాషింగ్ పెట్టడానికి ఏదైనా ఉంటే కనుక అవన్నీ తీసుకెళ్ళి, ఒక బాస్కెట్ ఉంది, నేను బాస్కెట్ పెట్టుకున్నాను. చాలామంది దగ్గర ఒక కవర్ లాంటి సంథింగ్ చాలా మంచి ఉంటాయి, కానీ నా దగ్గర ఒక బాస్కెట్ ఉంది. నేను ఇక్కడికి వచ్చాక తీసుకున్నాను బాస్కెట్. ఆ బాస్కెట్లో నేను మొత్తం మాసిపోయినాయి అంటే తెలుసు కదా, ఉతకడానికి ఏదైనా డ్రెస్ ఉంటే అవి నేను ఆ బాస్కెట్లో వేస్తాను. మీకు ఆ బాస్కెట్ చూపిస్తాను ఇప్పుడు. ఈ బాస్కెట్ ఉంది కదా, ఇప్పుడు వాషింగ్కి పెట్టిన డ్రెస్సెస్ అన్నీ ఏమున్నాయో చూసి పెడతాను. యాక్చువల్లీ ఈరోజు వాషింగ్కి చాలా బట్టలు పెట్టేశాను, ఇంకేదైనా ఉందేమో చూస్తాను. యాక్చువల్లీ ఈరోజు నేను బయటికి వెళ్ళొచ్చు అనమాట. అప్పుడు హ్యాండ్ బ్యాగ్ మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను మళ్ళీ December 15th వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పేసి లగేజ్ మొత్తం లగేజ్ ఏమీ రెడీ చేయలేదు, జస్ట్ బ్యాగ్ అలా పెట్టాను. మీకు చూపిస్తాను. లగేజ్ రెడీ చేసుకునేటప్పుడు డెఫినెట్లీ వీడియో చేస్తాను. ఏమేమి తీసుకెళ్తున్నానో ఏమేమి తీసుకెళ్ళట్లేదు అని చెప్తాను అనమాట. యాక్చువల్లీ డ్రెస్ ఉంది కదా, చూపించను. ఈ డ్రెస్ నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వేసుకుంటున్నాను. నైట్ వేసుకొని చూసాను అనమాట. యాక్చువల్లీ ఎలా ఉంటుందా, నేను సైజెస్ చేయించాను డ్రెస్కి, ఎలా ఉంటుందో చూద్దాం కదా అని చెప్పి నైట్ ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అప్పుడు మర్చిపోకుండా 15th నేను వెళ్ళిపోయేటప్పుడు ఆ రోజు నైట్ కానీ 16th కానీ వీడియో అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూసేయండి. ఇక్కడికి వచ్చే కొంచెం లావ్ అయిపోయాను. అప్పుడు డ్రెస్కున్న కుట్లన్నీ ఇప్పాల్సి వస్తుంది. ఇది నా రిసెప్షన్కి తీసుకున్నాను. దీనికి ఉన్న కుట్లన్నీ రాత్రి ఇప్పేసి అక్కడికి తీసుకెళ్దాం కదా అనుకుంటున్నాను, ఏంటో తెలీదు. చాలా హెవీగా ఉంది. దీని కింద స్కర్ట్ అయితే చాలా హెవీ, బ్లౌజు చున్నీ కూడా చాలా బాగా నచ్చింది. స్కర్ట్ అయితే బరువుగా ఉంది.
అప్పుడు ఇది ఒకటే తీసుకెళ్దాము అనుకుంటున్నాను. దీని కింద ఏదైనా స్కర్ట్ తీసుకుంటాను సపరేట్గా. మీకు ఒకటి చూపిస్తాను రండి. నవ్వద్దు, చూసి నవ్వద్దు మీరు అసలు. చూసారా మొత్తం ఎలా చేశానంటే అలా చేశాను. చాలా నీట్గా పెట్టుకుంటాను నేను. అసలు ఈ మధ్య కొంచెం తినేసి పడుకోవడం వల్ల బద్ధకం ఎక్కువైపోయో ఏంటో అర్థం కాక అస్సలు నీట్గా పెట్టట్లేదు రూము. చూసారు కదా ఎలా చేశాను మొత్తం అన్నీ ఇప్పుడు మళ్ళీ అన్నీ మడతలు పెట్టి పెట్టాలి. ఇది కూడా చాలా గెత్తరగా చేసాను మొన్న. గెత్తరగా చేసేస్తే మళ్ళీ సెట్ చేశాను. ఇది ఉంది కదా, ఇది సోప్ బాక్స్ అనమాట. అప్పుడు నేను ఏదో ఇలా చేశాను, ఖాళీగా ఉంటాను కదా అని చెప్పేసి. అప్పుడు ఇది మొన్నే క్లీన్ చేసి పెట్టాను. ఇంకేది చూసారంటే ఇంక నవ్వుతారు అసలు. చూసారా ఎంతలా చేశానంటే అలా చేశాను. మొత్తం ఇవన్నీ సర్దాలి. నేను ఇది సర్దేటప్పుడు చూపిస్తా. అప్పుడు ఇంకేం చేయాలంటే లగేజీ కోసం అని చెప్పేసి ఈ బ్యాగ్ ఒకటి ఉంది నా దగ్గర. ఈ బ్యాగ్ ఉంది కానీ దీని గురించి మర్చిపోయి నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను. ఈ బ్యాగ్ కూడా నాకు అంత బాగా నచ్చలేదు, కాకపోతే తీసుకున్నాను తప్పక. నాకు ఇక్కడ షాపింగ్ ఎలా చేయాలి ఏంటని అర్థం కాలేదు. ఫస్ట్ టైం బయటికి వెళ్ళాను. నెక్స్ట్ టైం ఇంకా షాపింగ్ చేయడానికి ఉంది, ఆ రోజు షాపింగ్ బ్లాగ్ చేస్తాను. అప్పుడు ఇది తీసుకున్నాను అనమాట. ఏమో తెలీదు, ఇది ఫోల్డ్ చేసేసి మడత పెట్టేసి వేరే ఈ బ్యాగ్లో పెట్టేసి పట్టుకెళ్తానో లేదా లగేజ్ ఎక్కువ ఉంటే కనుక అందులోనే పెట్టుకుంటాను, చూస్తాను. ఇప్పుడన్నీ సర్దేస్తాను అనమాట. స్టోరేజ్ ఏదైనా ఉంటే కనుక నేను ఇక్కడ స్టోర్ చేస్తాను అనమాట. ఇది నా ట్రైపోర్డ్ బ్యాగ్. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ తీసుకెళ్ళిపోవాలి. కొన్ని ఇలా హ్యాంగర్ బ్యాగ్ పెట్టాం, ఇక్కడ నేను హ్యాంగ్ చేస్తాను. ఇది ఆల్రెడీ వన్స్ వేసుకున్నాను, వాషింగ్కి పెట్టాలి కదా అని చెప్పేసి అక్కడ పెట్టాను. ఇప్పుడు ఇందులో వేసేస్తాను అన్నమాట. మనం కూడా ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా బాస్కెట్ కనుక మెయింటెనెన్స్ చేయకపోతే కనుక డెఫినెట్లీ మెయింటెనెన్స్ చేయండి. ఎందుకంటే మనకి తెలుస్తుంది మాసిపోయిన బట్టలు ఏంటి అనేసి. బట్టలు అక్కడిక్కడ పాడేయడం కంటే ఇలా ఒక బాస్కెట్ కానీ, ఒకవేళ బాస్కెట్ లేదంటే కానీ మన ఇంట్లో ఉన్న బకెట్ ఏదో ఒకటి పెట్టేస్తున్నా మెయింటెనెన్స్ చేయొచ్చు. అది బెటర్. మనకి ఎన్ని బట్టలు మాసిపోయినాయో అర్థమవుతుంది. ఇంకా బెడ్రూమ్లో కన్ఫామ్గా ఇది ఉంది కదా, డస్ట్బిన్ కన్ఫామ్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం నైట్ టైం, నాలాంటి వాళ్ళు నైట్ టైం ఫుడ్ ఏదైనా తింటారు కదా, ఏదైనా తినేసి పాడేయాలంటే అందులో అలానే కాదు, మనం హెయిర్ దువ్వుకున్నా కూడా తల దువ్వుకుంటాం కదా, అప్పుడు తల ఊడిపోతూ ఉంటాం చాలా మందికి. అది తీసి అందులో వేయచ్చు. ఏ పనికైనా మన బెడ్రూమ్ ఎప్పుడు నీట్గా ఉండాలి కాబట్టి డెఫినెట్లీ మన రూమ్లో డస్ట్బిన్ మెయింటెనెన్స్ చేసుకోండి. ఆ కార్నర్లో పెట్టుకుంటాను, ఎందుకంటే ఆ కార్నర్కి నేను అటు ఇటు తిరగను కదా. ఇక్కడ అనుకో అటు ఇటు తిరుగుతాం కాబట్టి ఇక్కడ ఏం పెట్టను, బాస్కెట్ అక్కడ పెట్టుకుంటాను. ఇవి కూడా మాసిపోయిన బట్టలే. డస్ట్బిన్ ఇదిగోండి. నేను ఈ డస్ట్బిన్ మెయింటైన్ చేస్తాను. నిన్న అనుకుంటా వాష్ చేశాను, ఏం లేవు, వాష్ చేసి పెట్టాను. అది నేను ఎప్పుడు నా బెడ్కి పక్కనే పెట్టుకుంటాను, ఎందుకంటే బద్ధకం ఎక్కువ కదా, పైకి నైట్ పడుకున్నా అంటే లెగడానికి చాలా బద్ధకం. అప్పుడు పక్కనే చెయ్యికి అందేలా పెట్టుకుంటాను అనమాట. నేను ఈ కార్నర్లో, ఈ బెడ్ ఉంది కదా, ఈ బెడ్ కార్నర్లో పెట్టాను. ఇప్పుడు మనకి ఇది క్లీన్ చేసేస్తాం. బుక్స్ ఉన్నాయి కదా, యాక్చువల్లీ బుక్స్కి చాలా స్టోరీ ఉంది. ఏంటంటే నాకు మా ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా మా మమ్మీ అంటే వద్దురండి, మా అమ్మ ఇలాగే బుక్స్లోని ప్రతిదీ బుక్లో రాసుకోవడం మా అమ్మకు అలవాటు. అంటే ఒక రోజులో ఎంత ఖర్చు అవుతుంది అలా అని కాదు, ఆ రోజు ఏదైనా పని ఉన్నా కూడా
మా మమ్మీకి ఇలా బుక్లో రాసుకోవడం అలవాటు. అక్కడి నుంచి నాకు అలవాటు అయిపోయింది. మొత్తం ఏదైనా పని ఆ రోజు ఏదైనా పని చేయాలన్నా కూడా బుక్లో రాసుకుంటాను, ఈ పని రేపు ఇది చెయ్యాలి కదా అని చెప్పేసి. ఇప్పుడు చూసారు కదా, ఇది నా బుక్ అనమాట. ఈ బుక్ అయిపోతుంది, అందుకే సెకండ్ బుక్ తీసుకున్నాను. ఈ 2 బుక్స్ అయితే మాత్రం ఎప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకుంటాను, ఎందుకంటే ఏ టైంకి ఏది చేస్తానని తెలియదు కాబట్టి 2 బుక్స్ కంపల్సరీ హ్యాండ్ బ్యాగ్లో ఉంటాయి. నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఈ 2 తీసుకెళ్తాను. అప్పుడు బుక్స్ అయితే నేను ఇందులో పెట్టుకుంటాను అనమాట. ఈ డ్రాలో పెడతాను బుక్స్. ఇంకా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నది, బట్ ఇప్పుడు నేను యూజ్ చేయట్లేదు. ఎప్పుడో మా మమ్మీకి బయట నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను కానీ నేను యూజ్ చేయట్లేదు. ఇది యాక్చువల్లీ నా హెయిర్ స్ట్రైట్ హెయిర్ కాబట్టి నేను అంతేం యూజ్ చేయను. ఇంకా ఇందులో ఏం లేవు. మన కెమెరా ఒకటి తీసుకున్నాం కదా, దాని బాక్స్ అంతే ఉన్నాయి ఇందులో. ఇంకా ఆరెంజ్, నేను డైలీ ఆరెంజ్ తింటాను, నైట్ పడుకునేటప్పుడు తింటాను. డేలో ఒక 3 times అయినా నేను ఆరెంజ్ తింటాను, ఎందుకంటే ఆరెంజ్ తినడం వల్ల మన బాడీకి విటమిన్ సి అందుతుంది. అందుకోసం చెప్పి నేను డైలీ తింటాను. అందుకని అనుకుంటా నా ఫేస్ పైన పింపుల్స్ సరిగ్గా రావు, ఎప్పుడో కానీ రావు అంతే. మ్యాక్సిమం డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి డైలీ ఆరెంజ్ తినడానికి. ఇంకా ఏసీ రిమోట్ అవసరం లేదు, బాక్స్ ఆడేస్తా. అంటే మంచం తుడిచి చాలా రోజులు ఆయన తుడిచేస్తున్నాం. యాక్చువల్లీ టైప్ 2 ఉన్నాయి. ఒకటి చేయి తగిలేసో ఏం తగిలేసో మా హస్బెండ్ అనుకుంటే పాడేశారు, పగిలిపోయింది. అప్పుడు పగిలిపోయింది, చాలా నచ్చింది నాకు ఇది. వీడియోస్ ఏదైనా చేసినప్పుడు సైడ్ పెట్టుకోవడానికి బాగుంటుంది. అందుకని తీసుకెళ్ళి నా కార్నర్లో పెడతాను, అప్పుడు ఎవరికి కనిపించదు కదా. తినడానికి మాత్రం ఎక్కడ పెట్టుకుంటాను. ఇప్పుడు బెడ్షీట్ క్లీన్ చేసేస్తాను. బెడ్ పైన బెడ్షీట్ అన్ని తీసేసి, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్నాం కర్టెన్స్ను బెడ్షీట్ మ్యాచింగ్ తీసుకున్నాం. మ్యాచింగ్ అయితే బాగుంటుంది. మనం ఎప్పుడు బెడ్రూమ్ ఎవరైనా రెడీ చేయాలనుకుంటే కనుక కర్టెన్స్ బెడ్షీట్ మ్యాచింగ్ తీసుకోండి, చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం రూమ్లో ఏం పెట్టినా కూడా ఏదైనా డెకరేషన్ చేయడానికి సంథింగ్ వాల్స్ పైన ఏదైనా సెట్ చేయాలన్నా కూడా మనం అన్నీ మ్యాచింగ్ తీసుకుంటే చూడడానికి చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది. నేను అలా థింక్ చేస్తాను, అందుకే 2 మ్యాచింగ్ తీసుకున్నాను. ఇంకా నా రూమ్లో ఎప్పుడు ఒక చైర్ ఉంటుంది, ఎందుకంటే వీడియోస్ ఏదైనా చేసినప్పుడు నేను మ్యాక్సిమం కూర్చొని వీడియోస్ చేస్తాను. అప్పుడు ఇది ఒక కార్నర్లో పెట్టేస్తాను. అన్నీ గ్రీన్ చూసారు కదా, రూమ్ మొత్తం గ్రీన్ లాగే ఉంది. రూమ్ అయితే ఇలా క్లీన్ చేసేసాను. ఇప్పుడు యాక్చువల్లీ ఈరోజు వీడియో అయితే ఇది మీ అందరికీ నచ్చాలి అని అనుకుంటున్నాను. నచ్చలేదంటే కమెంట్ చేయండి, డెఫినెట్లీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.